ఎక్కడో ఉన్నటువంటి ఇజ్రాయెల్ని ఇక్కడున్న ఇరాన్ కొట్టలేకపోయింది. కానీ ఇరాన్ దూరంగా ఉన్నా సరే ఇజ్రాయెల్ కొట్టగలిగింది. ఎట్లా అంటే అమెరికా ఓ పక్కన ఇజ్రాయెల్కి సహకరించట్లేదు, లేదా ఇజ్రాయెల్తో యుద్ధం చెయ్యొద్దని చెప్పింది అని బయటికి చెప్తూ అమెరికాకి సంబంధించినటువంటి వైమానిక స్థావరం ఇరాక్లో ఉంది. ఒకప్పుడు ఇరాక్లో సద్దాం హుస్సేన్ని బూచిగా చూపించి సద్దాం హుస్సేన్ దగ్గర హైడ్రోజన్ బాంబు కంటే ప్రమాదకరమైన బాంబులు ఉన్నాయని ప్రపంచాన్ని నమ్మబలికి ఆ రోజున యుద్ధం చేసి ఆ ఇరాక్ని హస్తగతం చేసుకోవడానికి సహకరించింది ఇరాన్. ఇరాన్ తన శత్రువు అయినటువంటి ఇరాక్ని దెబ్బతీయడానికి అమెరికాని వాడుకుంది. అయితే అమెరికా ఇరాన్ని వాడుకుంటుందన్న సంగతి ఆనాడు గ్రహించలేదు. ఇరాన్ సహాయంతో ఇరాక్ని నాశనం చేసి సద్దాం హుస్సేన్ని ఉరి తీసినటువంటి అమెరికా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ బేస్లు ఇరాన్కి అందనీయకుండా తను లాక్కుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీల పేరు చెప్పి ఇరాక్లో మిగిలినటువంటి సైనికులు, మిగిలినటువంటి పాలకులకి కాస్త రూపాయలు ఎరవేసి ప్రస్తుతం అక్కడ ఆయిల్ తవ్వుకుపోతోంది అమెరికా. అలాగే అక్కడ ఎయిర్ బేస్, అక్కడే నేవీ బేస్, అక్కడే కావలసినటువంటి అమెరికన్ సైన్యం అంతా మోహరించి ఉంది. ఇప్పుడు ఆ బేస్ నుంచినే అమెరికాకి సంబంధించినటువంటి ఇరాక్లోని వైమానిక బేస్ నుంచినే ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇది తాజాగా తేలుతున్నటువంటి విషయం. అందుకే ప్రెసిషన్ స్ట్రైక్స్ అనాలి, డైరెక్ట్గా నిర్దేశిత లక్ష్యాలు ధ్వంసం చేయడం సాధ్యమైందన్న చెప్తున్నారు.